కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏవేవి బాగున్నాయి అంటే, ఒక్క గురువు గారు రాశిలో ఉచ్చ పొంది ఉన్నారు. ఇది ఒక్కటే బాగుంది. మిగతా గ్రహాల అనుకూలత ఏది కనబడబోవడం లేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో ఏమి చేయాలండి? గురువు గారినే ఆశ్రయించాలి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క గురువు బాగున్నా మనము చేసుకునే పరిహారాల వల్ల మిగతా గ్రహాల అనుకూలతని కూడా ఇచ్చేస్తారు గురువు గారు. అదే వరం. ఇక్కడ మనము గురువుని సర్వస్వ శరణాగతి పొందడమే తరువాయి అన్ని రకాల మంచిలు జరుగుతాయి. మిగతా గ్రహాల అనుకూలత ఏ గ్రహాలు చేసే పని ఆ గ్రహాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గురువు గారు రాశిలోనే అత్యంత ఉచ్చ పొంది ఉన్నారు కాబట్టి గురువు గారిని సర్వస్వ శరణాగతి పొందడం వల్ల అన్ని రకాల అనుకూలతలు ఇక్కడ సంప్రాప్తిస్తాయి. అదే గురు బలం యొక్క గొప్పతనం. కుటుంబానికి సంబంధించి ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఐకమత్యం పెంపొందించడానికి కొంచెం ధనాన్ని కూడా ఖర్చు పెట్టండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మీకు కూడా దగ్గరి ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోండి. ఇక మాతృవర్గ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ ఇవన్నీ కూడా మీరు ఓర్పు కలిగి ఔషధ సేవ చేస్తూ ఇలా ఉండవలసిందే. ఒక్క వారం రోజుల కాలము ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.